సన్మాన గ్రహీతకి నమస్కారం. అలాగే ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మా 31వ వార్డులో తన సేవలు అందించి సూపర్వైజర్గా రిటైర్ అవుతున్న మా ప్రకాశ్రావు గారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరి ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది, ఉదయాన్నే 4 గంటలకు లెగిస్తే కానీ ఆ మాస్టర్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం అనేది కుదరదు. అలాంటి డిపార్ట్మెంట్లో పొద్దున్నే లెగిసి వచ్చి పని చేస్తూ ఇన్ని సంవత్సరాలు చేశారంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద అచీవ్మెంట్. దానికి తోడ్పాటు వహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేకుండా ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే 9 to 5 జాబ్ అయితే అలా చేయొచ్చేమో, కానీ ఈ జాబ్ అలాంటిది కాదు. పొద్దున్నే లేచి బయలుదేరాలి, ఏ టైంకి వస్తామో తెలియదు. ఆ భోజనం పొద్దున్నే ఆవిడ కూడా లేచి తయారు చేసి ప్యాక్ చేసి ఇస్తేనే అదంతా అవుతుంది. మధ్యలో ఎప్పుడైనా ఈ మినిస్టర్లు ప్రెసిడెంట్లు వస్తున్నారంటే ఏ టైంకి ఇంటికి చేరుతామో తెలియదు, ఎక్కడ భోజనం చేయాలో తెలియదు. ఆరోగ్యం చాలాసార్లు పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఓర్చుకొని మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా కుటుంబం సహకారం ఉండాల్సిందే. అది ఉంది కాబట్టే ఇంత సుదీర్ఘంగా సర్వీస్ చేసి మీరు ఈరోజు ఇలా రిటైర్ అవుతున్నారు. మన డిపార్ట్మెంట్కి కూడా ఇంత మిమ్మల్ని గుర్తించుకునేలాగా మీరు సర్వీస్ అందించగలిగారు. అయితే ఇందాక నా ముందు మాట్లాడిన వక్త మీరు చెప్పినట్టు శ్రీనుబాబు గారికి ప్రకాశ్రావు గారి రిలేషన్షిప్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఈయనలోని మా ప్రకాశ్రావు గారిలో ఉన్న యాక్టింగ్ చేస్తారనుకుంటా, అదేనండి యాక్టర్, డ్యాన్స్ అది చేస్తారంట. దాని గురించి కూడా చాలా ఇదిగా చెప్పారు. అండ్ మామూలుగా మేము ఏంటంటే డాక్టర్లు, నేను జనరల్ సర్జన్. నేను ఈ పోస్ట్లోకి రాకముందు వరకు రోజుకు ఒక 6-7 ఆపరేషన్లు చేసేవాడిని. పేషెంట్లకి అందరికీ నేను ఏం చెప్పేవాడిని అంటే పేషెంట్లకి అలాగే రిటైర్మెంట్ సభల్లో కూడా నేను చెప్పేది అందరికీ కూడా, ఇక్కడితో అయిపోయింది అనుకోకుండా మీరు అందరూ కూడా ఏదో ఒక జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటారో అప్పుడుతో ఇంకా ఎండింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మీ బాడీ కూడా. ఇంకా నెమ్మదిగా అలా డిమినిష్ అయిపోయి బాడీ కూడా దానికి ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నాకు షుగర్ రావాలి, నాకు బీపీ రావాలి అన్న టైప్లో ఈ టైం అయింది కాబట్టి ఇది రావాలన్న ఆలోచనలు మొదలయ్యాయంటే మన బాడీ కూడా దానికి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు రతన్ టాటాని తీసుకున్నా, లేదంటే మన మోడీ గారిని తీసుకున్నా, వాళ్ళందరూ ఎందుకు అంత చక్కగా ఉన్నారంటే కేవలం వాళ్ళ బాడీని ప్రిపేర్ చేయలేదు. ఇంకా అయిపోయింది అన్న ఆలోచనలు ఎప్పుడూ రాలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారు, లాస్ట్ వరకు అంతే యాక్టివ్గా ఉన్నారు. అలాగే మన అబ్దుల్ కలాం గారు అయితే మీకు అందరికీ తెలుసు, స్పీచ్ ఇస్తూ మధ్యలో ఆయన స్వర్గస్థులు అయ్యారు. అవన్నీ ఎందుకు అంత సుదీర్ఘకాలం ఉన్నారంటే కేవలం వాళ్ళు ఎప్పుడు కూడా పని 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 ఇంకా ఏదో చెయ్యాలి అన్న దాని మీదే వాళ్ళు గడిపారు. కాబట్టి ఈ మన ప్రకాశ్రావు గారి గురించి అది అవసరం లేదనిపించింది నాకు ఇదంతా విన్నాక. ఈ డ్యాన్స్ ప్లస్ మళ్ళీ ఒకటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారు ఇప్పుడు. ఇవన్నీ వింటుంటే అయితే ఆయన ఆల్రెడీ సరైన ట్రాక్లోనే ఉన్నారు మన ప్రకాశ్రావు గారు అని అర్థమైంది. దేవుడు ఆయన ఎప్పుడు ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచాలని, ఎప్పుడు కూడా మీ అందరితోని కూడా మంచి సంబంధాలు కలిగి చాలా యాక్టివ్గా ఉండాలని, అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆయనకి నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎక్కడా రాకుండా దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవెల్లా కాపాడాలని, కుటుంబ సభ్యులు కూడా రిటైర్మెంట్ అయిపోయినా ఇప్పుడు వరకు ఎంత తోడ్పాటు అందించారో అంతకంటే ఎక్కువ తోడ్పాటు అందించి అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ప్రతి మనిషి జీవితంలో ప్రతి ఉద్యోగి దీంట్లో ఇది ఒక తప్పనిసరి. మనం బాధపడినా ఇంకేం చేసినా మనం, ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఒక 30 సంవత్సరాలు అతి కష్టపడి అందులోకి జీబీఎంసీ లాంటి మహాసముద్రంలో అంత ఈజీ కాదు నెట్టుకు రావడం అనేది. అందులోకి సూపర్వైజర్ పోస్ట్ అనేది ఈ సర్కస్ ఫీట్ లాంటిది. అటుపక్క అధికారులను సమన్వయం చేసుకోవాలి, కింద వర్కర్లను కూడా సమన్వయం చేసుకోవాలి. నేను చూస్తున్నాను చాలా కాలం నుంచి, నేను వచ్చిన కాలం నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రకాశ్రావు గారు
రెండు పక్కల అటు పాత్రికేయుడిగా ఇటు పక్క ఈ జీవీఎంసీ ఉద్యోగి కూడా చాలా చక్కగా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అలిగేషన్స్ కానీ ఆరోపణలు కానీ లేకుండా అలాగే కింద స్థాయి ఎంప్లాయీస్ని కూడా ఆయన కింద వర్కర్లను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, నేను కూడా విన్నాను. అయితే మరి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి కాబట్టి కంపల్సరిగా మరి చేయక తప్పదు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆయన ఆరోగ్యంగా ఉండాలని. అయితే ఆరోగ్యం అంటే ఆయన 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి మాకంటే ఇంకా చిన్నవాళ్ళగా కనిపిస్తున్నారు, కుర్రోళ్ళలాగా. సో వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇప్పుడు కొత్తగా మనకు వస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా ఇలాగే పేరు తెచ్చుకోవాలని, ఆయనకి మంచి జీవితం, ఆల్రెడీ మంచి జీవితం, ఇంకా మంచి జీవితం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆయురారోగ్యాలు కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.